ఏపీ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. 2029 ఎన్నికల నాటికి రాజధానికి ఒక రూపురేఖలు తీసుకురావాలని పట్టుదలగా పనిచేస్తుంది. అయితే ఈ అంశంపై గతంలో అమరావతి వద్దు అన్న వైఖరిని మార్చుకుని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. ఖర్చు ఎక్కువ అనే కొత్త లాజిక్ తో కూటమిని ఇరకాటంలో పడేస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు కొత్తగా వేస్తున్న లాజిక్ చాలా పదునుగా ఉంది. వారు చెబుతున్నది ఏమిటంటే, అమరావతి రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు కావాలి. కానీ అదే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి కనీసం 5,000 కోట్లు కూడా ఖర్చు చేయలేక వాటిని పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తోంది. 5,000 కోట్లు పెట్టలేని ప్రభుత్వం లక్షల కోట్ల రాజధాని ఎలా కడుతుంది అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ లాజిక్ వినగానే ప్రజల్లో కూడా నిజమే కదా అన్న సందేహం కలుగుతోందట. ఇదే పాయింట్ ని పట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతలు కూటమిని చిత్తు చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే నేరుగా చంద్రబాబు జన్మలో అమరావతి కట్టలేరు, మెడికల్ కాలేజీలకే డబ్బులు లేని వారు రాజధాని నిర్మాణం ఏంట్రా బాబు అంటూ బాంబు పేల్చారు. ఇలాంటి కౌంటర్లు వేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రజల్లో ఒక డౌట్ ను నాటుతోంది. దీనికి కూటమి నేతలు రాజధాని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, భవిష్యత్తు కోసం రుణాలు తీసుకురావాల్సి వస్తుంది అని చెప్తున్నా ఈ ప్రశ్నకు క్లియర్ ఆన్సర్ ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి అమరావతిపై కూటమి పటిష్ట అడుగులు వేస్తున్న వైఎస్ఆర్సీపీ వేసిన మెడికల్ కాలేజీల లాజిక్ ఇప్పుడు రాజకీయంగా ఒక పెద్ద ముళ్లుగా మారుతోంది. ఈ సందేహాన్ని పక్కన పెట్టి అమరావతిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారా, లేక వైఎస్ఆర్సీపీ కౌంటర్లతో మళ్లీ ఇరుక్కుపోతారా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో $1 మిలియన్ ప్రశ్న.